ఎప్పుడైనా మీరు ఊహించారా? 800 సంవత్సరాలుగా నిలిచి ఉన్న వేల స్తంభాలపై నిర్మితమైన ఆలయం గురించి. అదే అద్భుతమైన వేల స్తంభాల దేవాలయం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాకతీయ మహారాజు రుద్రదేవుడు నిర్మించారు. ఇది కాకతీయుల వారి శిల్పకళ నైపుణ్యానికి అద్భుతమైన నిదర్శనం. దేవాలయం శివుడు, విష్ణువు, సూర్యుడు ఈ ముగ్గురు దేవతలకు అంకితం చేయబడింది. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి స్తంభం మీద చెక్కిన శిల్పాలు అద్భుతమైనవి, సున్నితమైనవి, జీవం పొందినట్లుగా ఉంటాయి. మరియు ఆసక్తికర విషయం, ఏ 2 స్తంభాలు ఒకేలా ఉండవు. ప్రతి ఒక్కటి తనదైన రూపం, అందం కలిగి ఉంటుంది. దేవాలయ నిర్మాణం కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇది తారాకారంలో నిర్మించబడింది. ప్రవేశ ద్వారంలో ఉన్న భారీ రాతి ఏనుగులు అద్భుతంగా చెక్కబడ్డాయి. చూసిన వారిని ఆశ్చర్యపరుస్తాయి. ఇన్ని శతాబ్దాలు గడిచిన ఈ ఆలయ శిల్పాలు ఇంకా ప్రాణం పోసినట్టే కనిపిస్తాయి. ప్రతి రాయి, ప్రతి స్తంభం మనకు కాకతీయుల శిల్పకళ ఎంత ఉన్నత స్థాయిలో ఉందో చెబుతుంది. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది కళ, భక్తి మరియు శిల్ప నైపుణ్యాల కలయికతో రూపొందిన ఒక కళాఖండం. ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు మీరు ఆ కాలం యొక్క వైభవం, ఆధ్యాత్మికత మరియు కళాత్మకతను నిజంగా అనుభవిస్తారు. కాబట్టి మీరు వరంగల్కి వెళ్తే వేలు స్తంభాల దేవాలయం తప్పకుండా చూడాల్సిన స్థలం. ఇది మన గర్వకారణమైన కాకతీయ సంస్కృతికి అద్భుతమైన ప్రతీక.